నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఒగ్గు ధనలక్ష్మి 1983. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఇది ఫిష్ పకోడీ కూడా చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ ఇష్టంగా తింటారు. మనం ముందుగా వీడియోలో చూపించిన విధంగా గరం మసాలా, సాల్టు, పసుపు, కారం, అలాగే పెరుగు, బియ్యపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా కలుపుకోవాలండి. పిండి పెరుగు ఎందుకు వేస్తామంటే కలర్ వస్తుంది, కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. అందుకోసం మనం వేసుకుందాము. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి, వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా పేస్ట్లా కలుపుకోవాలండి. ఇలా వస్తుంది. ఇందులో మనం క్లీన్ చేసుకున్న ఫిష్ని చిన్న చిన్న పీసెస్గా, అంటే మరీ చిన్న చిన్నవి కాదు, మీడియం సైజ్ పీసెస్ అయితే తినడానికి కూడా బాగుంటాయి, ఫ్రై కూడా బాగా అవుతాయి అన్నమాట. ఇలా పీసెస్ అన్నీ వేసుకొని మనం మొత్తం కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రై వచ్చేసి సాంబారు, రసం, అలాగే పచ్చడి చాలా బాగుంటుందండి. అలాగే పప్పుల్స్ కూడా అండి, మన నెల్లూరు సైడ్ పప్పుల్స్ అంటారు. ఈ పప్పుల్స్ కూడా ఈ ఫిష్ ఫ్రై చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫిష్ అన్నీ వేసుకోవాలి. నేను మీకు బోర్ కొడుతుంది అనేసి వీడియో కొంచెం స్పీడ్లో పెడుతున్నాను, కానీ మ్యారినేట్ చేసిన తర్వాత కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఒక హాఫ్ అన్ అవర్. అప్పుడే ఫిష్కి ఉప్పు కారం పడుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వీడియోలో చూపించిన విధంగా అలా ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ వచ్చేసి మీ ఇష్టం అండి. నేనైతే వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాతే ఫిష్ వేయాలండి. అవి అప్పుడే కింద అంటుకోకుండా ఉంటాయి ప్యాన్కి. బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు ఫిష్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మిగతా ఫిష్ కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. ఇవి మా నెల్లూరు పప్పుల్స్కి అయితే చాలా బాగుంటుంది కాంబినేషను. అలాగే సాంబార్, రసం, పచ్చడి కూడా అండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం కారం చల్లుకుంటే కొంచెం ఫిష్కి కారం పట్టేస్తుంది. తినడానికి కూడా స్పైసెస్గా బాగుంటుంది. కారం అనేది మీ ఇష్టం అండి. ఇష్టం ఉంటే పైన చల్లుకోండి, లేకపోతే అవసరం లేదు. ఈ మిగతా ఫిష్ కూడా ఫ్రై అయిపోయి చూడండి. ఇవి కూడా వేసుకునేసి మనం సర్వ్ చేసుకోవడమే. వీడియో స్పీడ్ పెడుతున్నా అండి, మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి. చూడండి, దీనిపైన కూడా కారం చల్లేసుకుందాం. మిగతా ఫిష్ పైన కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫిష్ చూడండి, లోపల కుక్ అయిపోయి చాలా క్రిస్పీగా ఉంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.